హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో, మార్నింగ్ నా డే జ్యూస్‌తో స్టార్ట్ చేశాననమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి కొంచెం డిఫరెంట్‌గా ఇవి ట్రై చేస్తున్నాను. ఇదొచ్చేసి సమోసా షీట్స్ అనమాట. వాటిని కట్ చేసేసి చిప్స్ లాగా చేస్తున్నాననమాట. చాలా ఈజీ రెసిపీ. షీట్స్ ఎప్పుడో తీసుకొచ్చాను వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాననమాట. అండ్ ఇవొచ్చేసి మనకి పప్పులో కానీ సాంబార్‌లో కానీ సైడ్ నంచుకోవడానికి చాలా అంటే చాలా బావుంటాయి. బికాజ్ చాలా క్రిస్పీగా ఉంటాయనమాట. సో, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసేయండి. చాలా క్రిస్పీ ఉంటాయనమాట. సో, ఎవ్రీ వీక్ నేను ఒక కొత్త ప్లేస్‌కి వెళ్తాను అని చెప్పాను కదా! సో, ఈ వీక్ నేను ఎక్కడికెళ్ళానంటే కాచిగూడలో ఉన్న ఒక ఓల్డ్ షాప్‌కైతే వెళ్ళాను. ఇది షాప్ వచ్చేసి 65 ఇయర్స్ నుంచి ఒక ఆంటీ రన్ చేస్తున్నారంట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే పానీపూరి అనమాట. సో, పానీపూరి అంటే ఓన్లీ పానీపూరి అండ్ రగడ. ఈ రెండే 2 వెరైటీస్ ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారంట. నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసాననమాట. సో, ఇంకా ట్రై చేద్దామనేసి ఈ వీక్ అయితే నేను వెళ్ళాను. సో, టేస్ట్ అయితే నాకు నచ్చింది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ క్రౌడ్ అయితే చాలా మందున్నారనమాట. మేబీ వీకెండ్ అయ్యేసరికో ఏమో! అండ్ ఈ ఆంటీ ఓన్లీ 1 ½ అవరే ఉంటారంట డైలీ. సో, ఈవినింగ్ 5-6:30 మాత్రమే ఉంటారంట. ఆ తర్వాత వెళ్ళిపోతారంట. సో, అందుకేనేమో క్రేజ్ అండ్ టేస్ట్ కూడా బావుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకి కాచిగూడలోని కాళికామాత టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ షాప్ వచ్చేసి భగవతి పానీపూరి అని ఉంటుంది. మ్యాప్స్‌లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి నేనైతే మాల్‌కొచ్చాను. చిన్న షాపింగ్ అనమాట. అండ్ మనకి మాల్‌లో ఒక యూట్యూబర్ కనిపించారు. సో, ఉమెన్స్ డే అని చెప్పేసి తను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అండ్ డిన్నర్‌కి అక్కడి నుంచి నేనైతే ఒక డాబాకి అయితే వెళ్ళాను. ఫుడ్ అయితే బావుంది ఈ డాబా అయితే. అండ్ ఈ డే అయితే ఇలా గలిచింది. అండ్ నెక్స్ట్ డే నేను సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ అయింది సున్నుండలు తినేసి అనేసి. సో, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. చాలా హెల్తీ కదా సున్నుండలు. సో, అందుకే అండ్ ఇంట్లో చేసిన నెయ్యి కూడా ఉందనమాట. సో, ఇంకా అలా సున్నుండలైతే చేసేసుకొని నేనైతే ఐకియాకి వెళ్ళాను. చిన్న షాపింగ్ ఉందనమాట ఇక్కడ కూడా. సో, పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. సో, షూట్ కూడా ఎక్కువ చేయలేదనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఐటెమ్స్ కొనుక్కోవాలని చెప్పేసి వెళ్ళాననమాట. సో, ఐకియాలో ప్రెజెంట్ అయితే ఆఫర్స్ ఏం లేవు. నేను ఉంటాయనుకున్నాను. బికాజ్ ఉమెన్స్ డే నెక్స్ట్ డే ఎళ్ళాననమాట. నాకెందుకో తెలీదు ఐకియా అంటే అదొక పిచ్చి. సో, వెళ్తూనే ఉంటాను. మోస్ట్‌లీ 2 వీక్స్‌కి ఒకసారి అలా వెళ్తూనే ఉంటాననమాట. నాలాగా ఎవరైనా వెళ్తూ ఉంటారా? ఒకవేళ వెళ్తే కామెంట్ చేయండి గైస్. అండ్ నాకెందుకో ఐకియా ప్రొడక్ట్స్ చాలా నచ్చుతాయి. నేను విజిట్ చేసిన ప్రతిసారి నాకేంటో కొత్త ఐటెమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తదనమాట. సో, అలా తీసేసుకుంటూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.